భారతదేశంలో కప్పల వివాహాలు అనేక శతాబ్దాలుగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా వర్షం రావాలనే ఉద్దేశంతో వర్ష దేవతలను ప్రసన్నం చేసుకోవడమే దీని ఉద్దేశ్యం. కప్పలు వర్షంతో అనుబంధం కలిగి ఉన్నాయని భావనతో కప్పల వివాహాలు జరిపించేవారు. పురాతన కాలంలో కప్పలు సంతోషంగా ఉంటే వర్షం కురుస్తుందని అనేక భారతీయ సమాజాలు నమ్మేవి. ఆచారం హిందూ సంప్రదాయాలతో కూడా ముడిపడి ఉంది. ఇందులో దేవతల్ని, సహజ సంపదను, మంచి వాతావరణం కోసం పూజిస్తారు. కప్పల వివాహాలను వర్షదేవుడు ఇంద్రుడిని లేదా ప్రాంతీయ దేవతలను ప్రసన్నం చేసుకునే పద్ధతిగా భావిస్తారు. ఎడారుల కాలంలో వర్షం రావాలన్న ప్రార్థనతో కప్పల వివాహాలు నిర్వహిస్తారు. కైన కరువు పరిస్థితుల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. వివాహానికి ముందు ఇద్దరు కప్పలను, సాధారణంగా వధువు మరియు వరుడు గా పిలుస్తారు. ప్రజలు లేదా పూజారి ఈ కప్పలను వెతుకుతారు. సాంప్రదాయ వివాహంలాగా కప్పలకు చిన్న అలంకరణలు, పూలహారాలు మరియు కొన్నిసార్లు రంగులు పూసి అలంకరిస్తారు. పూజారి ప్రత్యేకమైన మంత్రాలు చదువుతూ వివాహాన్ని నిర్వహిస్తాడు. గ్రామస్తులు సాక్షిగా వివాహం జరిపిస్తారు. హారాలు ఒకరికి ఒకరు పెట్టడం, పవిత్ర జలంతో చల్లడం వంటి సంప్రదాయాలను ఈ వివాహంలో చూస్తాం. కప్పల పక్కన పువ్వులు, బియ్యం మరియు ధూపం వంటి నైవేద్యాలు ఉంచుతారు. కొన్ని ప్రాంతాల్లో కప్పల వివాహానంతరం సంగీతం మరియు డ్రమ్ములతో శోభాయాత్ర జరుగుతుంది. ఇది ఒక సాంప్రదాయ వివాహ శోభాయాత్ర మాదిరిగా ఉంటుంది. ఇది సంతోషకరమైన ఉత్సవంగా ఉంటూ అందరి పాల్గొనేలా చేస్తుంది. కార్యక్రమం పూర్తయిన తర్వాత గ్రామస్తుల కోసం చిన్న విందు ఏర్పాటు చేస్తారు. ఇది గ్రామస్తుల స్నేహాన్ని మరియు వర్షం కోసం అందరి ఉమ్మడి ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. సంప్రదాయాలు పూర్తయిన తర్వాత కప్పలను నీటి ప్రాంతంలో విడిచిపెడతారు. ఇది వర్షానికి మరియు నీటితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక దేవతలకు ప్రసన్నం కోసం ప్రత్యేకమైన సంప్రదాయాలతో కప్పల వివాహాలు జరుగుతాయి. అస్సాం మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కప్పల వివాహాలు ప్రత్యేక సాంస్కృతిక వేడుకలుగా పాటిస్తారు. వీటిలో ఎక్కువగా సంగీతం మరియు ఉత్సవాలు ఉంటాయి. మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఈ కప్పల వివాహాలను కొంత భిన్నంగా జరుపుతారు. అక్కడ కప్పల అలంకరణలు మరియు సంప్రదాయాలలో భిన్నత్వం కనిపిస్తుంది. మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. అలాగే మీరు మీ విలేజ్లో ఈ రిచువల్ జరిపి ఉంటే, ఇలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.